ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ ఇంటికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాను బిడ్డ. ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఎలా మారుతుందో నీ సాయి తండ్రి మాటల్లో ఇప్పుడే తెలుసుకొని, మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితం నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేయబోతున్నానమ్మా. నీ కోసం ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. ఆ వ్యక్తి రాకతో నీ జీవితం అనేది, నీ జీవితంలో ఉన్నటువంటి సంతోషం అనేది రెట్టింపు అవుతుంది. నువ్వు నన్ను అర్థిస్తున్నటువంటి ఆ కోరిక ఒక తండ్రిగా తీర్చకుండా ఉంటానని చెప్పు. నా బిడ్డలు ఎంత దీనంగా బాధపడుతూ ఉంటే ఒక తండ్రిగా నేను చూడగలనా? వాళ్ళ బాధని నేను వింటాను కదా. సాయి అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. మరి నువ్వు నన్ను ఎందుకు పిలవడం లేదు? నా బిడ్డ కష్టంలో ఉండి కూడా నిన్ను ఎందుకు అసలు పిలవడం లేదు చెప్పు. నేను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. నీ తండ్రికి అన్నీ తెలుసు, బాధలు కష్టాలు తెలుసు. అందుకే నువ్వు కోరినంత ధనాన్ని ఒక వ్యక్తి రూపంలో పంపిస్తున్నాడు తల్లి. అది ఎలానో నువ్వు తెలుసుకో. ఆఖరి వరకు ఈ సాయి మాటలు విన్నావంటే నీకు అన్నీ తెలుస్తాయి. నీ మనసంతా భారంగా ఉంది కదా, నీకోసం కాదు, నిజంగా ఒక సందేశం పంపించడం అంటే మనస్ఫూర్తిగా నమ్ము. ఇవి నీకైన మాటలమ్మా. నిన్ను చూస్తూ ఉన్నాను తల్లి. నీ కోసంగా చేసే పోరాటం అంతా కూడా నాకు తెలుసు. ఊహించిన మార్గంలో ఊహించిన ధనం అనేది నీ జీవితంలోకి రావడం నువ్వు చూస్తావు. నువ్వు అనుకుంటున్నావు కదా, భగవంతుడు నన్ను మర్చిపోయారేమో అని. లేదు తల్లి, ఏదైనా తప్పు చేశానా బాబా? నేను ఏదైనా సరే పూజలో భంగం కలిగించానా? లేదా పూజ చేయడం లేదా? అందుకే నాకు ఇన్ని కష్టాలని నువ్వు కుంగిపోతున్నావు కదా. నీ మనసును అడుగుతున్నావు కదా. చెప్తాను విను. దేవుడు నీకు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఎందుకు తిరస్కరిస్తున్నాడో తెలుసా? ఇవన్నీ కేవలం నువ్వు చేస్తున్న ఆలస్యం అనేది నిన్ను మరింత దృఢంగా చేయడం కోసమే తల్లి. నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదమ్మా. నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు. భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు తల్లి. ఇది చాలా పెద్ద బాధ్యత. అది నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. శాశ్వతంగా నీ కోసం నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. ఇక నువ్వు అది ఖచ్చితంగా నువ్వు అందుకోవాలి. ఈ తండ్రి మాట నువ్వు వినే తీరాలి. నీ జీవితంలో మార్పు మొదలైంది. గతంలో ఎన్నో దారులు మూసుకుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు కదా. అది చిన్న విషయాలుగా చేసి మర్చిపోయేలా చేశాను. ఇప్పుడు ఆ యొక్క తలుపులన్నీ కూడా మూసుకుపోయి ఉన్నాయి కదా. ఆనంద తలుపులు తెరుచుకున్నాయి. నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. నీ కుటుంబంలో శాంతిని అన్నీ కూడా ఆ భగవంతుడు నేను తెస్తాను తల్లి. నువ్వు రాత్రికి ఎవరికీ తెలియకుండా ఎన్నోసార్లు ఏడ్చావు కదా. అది నీకు తెలియకపోయినా సరే నీ తండ్రికి తెలుసమ్మా. ఇవేవి కూడా వ్యర్థం కాదు. నీ కోసం అన్నీ కూడా ఆ భగవంతుడు పంపించబోతున్నాను. వివిధ రకాలుగా నీ జీవితం మారేందుకు అన్నీ సాయపడతాయి. నువ్వు నాటిన విత్తనాలు ఫలితం రాబోతుంది. ఒక విత్తనాన్ని మట్టిలో వేస్తే అది చెట్టుగా మారుతుంది కదా. ఆ చెట్టు ఎన్నో రకాల పువ్వులను, పండ్లను ఇచ్చి నీ ఊహల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నీ ప్రణాళిక అనేది చాలా పెద్దదమ్మా. నువ్వు ఊహించిన డబ్బు, ఊహించిన ఒక వ్యక్తి ద్వారా నువ్వు చేసే కష్టమే అవ్వచ్చు, నువ్వు చేసే పనులకి ప్రతిఫలం కావచ్చు. ఎలా అయినా సరే నువ్వు ఊహించినవన్నీ కూడా నీ దగ్గరికి చేరుతాయి. అందనంత ఎత్తులో ఉంచేందుకు ఎప్పుడు కూడా నేను నీ ముందే ఉంటాను. ఇక నీ పని ఏంటంటే, నా బాబా ఉన్నారు, అన్నీ ఇస్తారని నాతో పూర్తి నమ్మకంతో ఉండు. నువ్వు ఆ నమ్మకాన్ని పెంచుకో. నీ మనసులో ఉన్న ఆలోచనలు మూసివేయకు. అలాగే నీలో ఉన్న నమ్మకాన్ని మూసివేయకు. రాబోయే రోజుల్లో నీకు అధికమైనటువంటి శుభవార్తను అందిస్తాను. నమ్మకాన్ని కోల్పోవద్దు. భయాన్ని అస్సలు దగ్గరికి రానివ్వద్దు. ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉండు. ఈ తండ్రికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకుంటావు కదా, ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా. ఈ విశ్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకో. అన్నీ మారుతాయి. నీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా చాలా అద్భుతం జరుగుతుంది. అది నువ్వు నీ కళ్ళారా చూస్తావు.
ఒక్క క్షణం ఆగి నీ గుండెల మీద చేపట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి మాటలు విను. నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. ఆ భగవంతుడు నాకు అప్పగించారు. అలాగే ఎన్నో సాయాలు అందించారు. ఇప్పుడు ఈ జీవితం ఈ రోజున ఈ సందేశాన్ని నేను వింటున్నానంటే దానికి కారణం ఆ భగవంతుడు. ఈ విశ్వమంతా నాకు అనుకూలంగా ఉంది. నా తండ్రి నా దగ్గరే ఉన్నారు. నా తండ్రి అనుగ్రహం నాకు అందించారు. ఏదో కారణం లేకుండా నా జీవితంలో ఇన్ని అద్భుతాలు మిరాకిల్స్ అనేవి జరగవు కదా అనే నమ్మకాన్ని ఆ భగవంతుడికి అని అనుకొని కృతజ్ఞతలు తెలుపు తల్లి. విశ్వానికి చెప్పు. నీ జీవితంలో రాబోయే రోజుల్లో అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఎంతో అద్భుతమైన శుభవార్తను నేను వినేలా చేస్తాను. నేను నిన్ను సిద్ధంగా ఉంచుతానమ్మా. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఇప్పటి వరకు నీకు డబ్బు ఆగిపోయింది కదా, ఆ భగవంతుడు నీకు అవసరమైనవి ఏదైనా సరే నువ్వు భయపడద్దు తల్లి. మరింత ఎక్కువగా నీకు ఇస్తారు. నువ్వు సిద్ధంగా ఉండు. అలానే ఈరోజు ఇప్పుడు ఒక విషయాన్ని కూడా చెప్తున్నాను. అదేంటంటే, ఇది నువ్వు వింటున్నావంటే ఖచ్చితంగా ఏదో హఠాత్తుగా వచ్చింది కాదు. నీకు ఎక్కడైనా సరే డబ్బు ఆగిపోయిందంటే అది శాపం కాదు. నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కదా, నీ జీవితం అనేది ఆగిపోతుందా, ఎంత ప్రయత్నించినా డబ్బు రావట్లేదని, తలుపులు మూసుకుపోయావని నువ్వు అనుకుంటున్నావు. కానీ డబ్బు ఆగిపోవడం శిక్ష కాదు, ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి రక్షణ. ఎంతోమంది తప్పుడు వ్యక్తుల దగ్గరికి తీసుకువెళ్ళేది, తప్పుడు నిర్ణయాలకు నిన్ను బలి చేసేది. వాటన్నిటి కూడా నువ్వు దూరంగా ఉండు. భగవంతుడు నిన్ను రకరకాలుగా ఆదుకుంటాడు తల్లి. నువ్వు కోరిన విధంగా ఎన్నో అవకాశాలు అందివ్వలేదు. కొన్ని సమయాలది కేవలం భగవంతుడి తప్పు కాదు. నిన్ను తప్పు పట్టించకుండా, సమాజంలో తప్పుడు వ్యక్తిగా చూపకుండా, నీలో గర్వం అహంకారం నిండకుండా అన్ని రకాలుగా కాపాడుకుంటూ వస్తున్నాను. కొన్ని మార్గాలు సులభంగా కనిపించినా సరే వాటిలో ప్రశాంతత ఉండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, నీ కళ్ళ ముందు అన్నీ కూడా కనిపించేలా చేస్తాడా భగవంతుడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఆలస్యం, ఏది మంచిది, ఏది చెడ్డదని కూడా నీకు అందించేలా చేస్తాను. కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు తల్లి. డబ్బు నీ చేతిలో ఉంటే ఎంత సంతోషపడతావో నాకు తెలుసు కదా. అందుకే ఎప్పుడు కూడా ధనాన్ని నీకు అందించబోతున్నాను. నీ బాబా చెప్పే మాటలు ఆలకించి విన్నట్లయితే అర్థం చేసుకో. నీకే తెలుస్తాయి. అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి. నువ్వు ఏదైతే కోల్పోయావో, నీ జీవితాన్ని దూరం చేసుకుని బాధపడుతున్నావో, ఏదైతే పొందలేదని ఇబ్బంది పడుతున్నావో అది నీకు అద్భుతంగా నీ ముందుకు ఉంచుతానమ్మా, అదృష్టంగా ఉంచుతాను. ఇప్పుడు అన్నిటినీ అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పుడు ఇన్ని తట్టుకుని బాధలు నిలబెట్టేటటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా నీకు తొలగించేశాను తల్లి. ఏదైనా సరే చెడునంతా కూడా దూరం చేశాను. ఆ దేవుడు ఆశీర్వాదం, నీ సాయి తండ్రి ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా. ఇక నిశ్చింతగా ఉన్నావంటే అన్నీ మారుతాయి. నేను నీకు తోడున్నాను కదా, హాయిగా ఉండు. చివరిగా ఒక్క విషయం, డబ్బు నీ దగ్గరికి వచ్చింది కదా అని అహంకారం చూపించావంటే ఎంత త్వరగా నీ డబ్బు వచ్చిందంటే అంత త్వరగా నీ నుంచి అది శాశ్వతంగా దూరం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఒకేలా ఉన్నావంటే జీవితం అంతా కూడా మారుతుంది. మార్చడానికి నీ బాబా సిద్ధంగా ఉన్నాను కదా, హాయిగా ప్రశాంతంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.